నీకు శత్రువులు 100 మంది ఉండనే నీ తలలో ఒక ఎంట్రుకు కూడా పేకలేదు. దేవుడు నీ పక్షాన ఉంటాడు. నీవు ఇతరులకి శత్రువుగా మారమాకు. వారి కుటుంబాల గురించి నీకు ప్రస్తావన అనవసరం. వారిని నష్టం కలిగించాలని, వారి సాక్ష్యం దెబ్బతీయాలని, వారిని నష్టపరచాలని అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావే, అదే నీలో ఉన్న పగ, నీలో ఉన్న అసూయ. దానిని నువ్వెప్పుడైతే డెవలప్ చేస్తావో లోపల నీ ఆశీర్వాదం అడుగంటిపోయింది. నువ్వు ఆధ్యాత్మికమైన శిఖరాలకు ఎక్కే కొలది నీ శత్రువుల తప్పులు కూడా నీకు చిన్న చిన్నవిగా కనిపిస్తాయి. బుల్లిగా ఏముందిలే పోరి, ఏముందిలే, సహజంగా మనుషులు అన్న తర్వాత అలాగే ఉంటారులే, తీసే అనుకుంటావు. లేదంటే భూతత్వంలో పెడతావు. ఎందుకంటే నువ్వు భూ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావు. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఎదిగితే శత్రువుల్లో ఉన్న తప్పులు కూడా నీకు చిన్నవిగానే కనిపిస్తాయి.